హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది గోల్డ్ కాయిన్స్ గురించి డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్కి అయితే మనం ఈ వీడియోలో ఆన్సర్స్ అయితే చూద్దాము. గోల్డ్ కాయిన్స్ ఆన్లైన్లో కొంటాను లాభమా లేదంటే ఆఫ్లైన్లో కొంటాను లాభమా అని అడుగుతున్నారు. ఆన్లైన్కి ఆఫ్లైన్కి అయితే డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఆన్లైన్లో ఇయర్లీ అయితే ఒక 4 టైమ్స్ అయినా మంచి ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ ఆఫర్స్ టైంలో కనుకుంటే ఆఫ్లైన్ కంటే ఒక 100 రూపీస్ కానీ లేదంటే 200 రూపీస్ కానీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో కొంటే గోల్డ్ కాయిన్ వచ్చాకైతే ప్యూరిటీ చెక్ చేయించుకోవటం అయితే మంచిది. అదే ఆఫ్లైన్లో కానైతే వాళ్ళు మీ ముందే ప్యూరిటీని అయితే చెక్ చేసి ఇన్వాయిస్ కాపీ అయితే మీకు ఇస్తారు. ఆన్లైన్లో ఆఫర్స్ టైంలో కొనాలి అంటే ఒక్కొక్కసారి ఆఫర్ ఇచ్చేటప్పుడు మీ దగ్గర కానీ వాళ్ళు ఆఫర్స్ ఇచ్చిన క్రెడిట్ కార్డ్ కానీ లేదంటే డెబిట్ కార్డ్ కానీ ఉంటే ఒక కార్డ్ని 1 టైం కానీ లేదంటే 2 టైమ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు ఆ ఇన్స్ట్రక్షన్స్లో. అలా మీరు కానీ కొనాలి అని అనుకుంటే ఒక 2 గ్రామ్స్ అయితే కొన్నా కూడా ఒక 8 నుంచి 10 గ్రామ్స్ అయితే ఒక ఇయర్లీ అయితే కొనుక్కోవచ్చు, ఓన్లీ ఆఫర్స్ టైంలో కానీ కొంటే. అదే ఆఫ్లైన్లో కానీ మనమైతే ఆఫర్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మంత్లీ అయితే 1 గ్రామ్ కొనుక్కున్న 12 గ్రామ్స్ అయితే ఇయర్లీ అయితే కొనుక్కోవచ్చు. ఆఫ్లైన్లో కన్నా ఆన్లైన్లో కొన్న గోల్డ్ కాయిన్స్ కొనగానే ఒక బుక్లో అయితే ఏ రోజు కొన్నారో, ఎంతకి కొన్నారో, గోల్డ్ రేట్ ఎంత అని రాసుకుంటే అవైతే మనం సేల్ చేసేటప్పుడు లేదంటే ఆర్నమెంట్ చేసుకునేటప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవడానికైతే ఈజీగా ఉంటుంది. లేదంటే కాయిన్ కొనగానే ఒక చిన్న పేపర్లో అయితే రాసి ఆ కాయిన్ని పేపర్లో కానీ ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. గోల్డ్ కాయిన్ సేల్ చేసేటప్పుడు లేదంటే ఆర్నమెంట్ చేసేటప్పుడు మీరు ఒక 6000కి కానీ గోల్డ్ కాయిన్ని కొని ఉంటే 6100కి కానీ సేల్ చేస్తే ఒక 100 రూపీస్ అయితే లాభం వస్తుంది. అలా మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఎప్పుడు లాభం వస్తుందో అప్పుడైతే మనం సేల్ కానీ లేదంటే ఆర్నమెంట్ అయితే చేసుకోవటం అయితే మనకి కొంచెం లాభం అయితే వస్తుంది. ఈ గోల్డ్ కాయిన్స్ని ఎందుకు మనం యూస్ చేసుకోవచ్చు, ఎలా మనకి యూస్ అవుతాయి అంటే పెద్ద ఆర్నమెంట్స్ని చేసుకునేటప్పుడు ఒక 60 గ్రామ్స్ లేదంటే 100 గ్రామ్స్ ఇలా చేసుకోవాలంటే అమౌంట్ అయితే ఒక్కసారి ఉండదు కదా. అలాంటి టైంలో ఇలా గోల్డ్ కాయిన్స్ని కానీ కలెక్ట్ చేస్తూ ఒక 1 ఇయర్ లేదంటే 2 ఇయర్స్కి కానీ అయితే సేల్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఆర్నమెంట్ అయినా చేయించుకోవచ్చు. మాకు ఆర్నమెంట్ వద్దు అని అనుకునే వాళ్ళు 22 క్యారెట్స్ అయినా కొనుక్కోవచ్చు, లేదంటే 24 అయినా కొనుక్కోవచ్చు. 22 అయినా 24 అయినా సేల్ చేసేటప్పుడు మనీ తీసుకోవాలంటే ఒక 1 or 2% అయితే వాళ్ళు కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ని అయితే ఇస్తారు. అదే మీరు ఆర్నమెంట్ని కానీ చేయించుకోవాలి అని అనుకుంటే ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంటే అంతకైతే గోల్డ్ కాయిన్ని తీసుకొని ఈ 1 or 2% అయితే కట్ చేయకుండా మీకు ఆర్నమెంట్ని అయితే వాళ్ళు ఇస్తారు. గోల్డ్ కాయిన్ని కొనేటప్పుడు జిఎస్టీ పే చేస్తాం కదా, మళ్ళీ మనం ఆ గోల్డ్ కాయిన్ని ఇచ్చి ఆర్నమెంట్ చేసుకునేటప్పుడు జిఎస్టీ పే చేయాలని కొంతమంది అడుగుతున్నారు. ఇప్పుడు మీరు గోల్డ్ కాయిన్ని కొనేటప్పుడు ఒక జిఎస్టీ అమౌంట్ ఇస్తారు. ఆ గోల్డ్ కాయిన్ని మీరు సేల్ చేసేసిన తర్వాత అంటే ఆర్నమెంట్ చేయించుకోవాలనుకునేటప్పుడు ఆర్నమెంట్కి ఆ ఆర్నమెంట్ మొత్తం మీరు కొంటారు కదా, అప్పుడు ఎంత అమౌంట్ వస్తుందో దానికైతే మీరు జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. అంటే కాయిన్కి జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఆర్నమెంట్ మీరు తీసుకునే దాని మీద ఎంత జిఎస్టీ అయితే వేస్తారో అంత జిఎస్టీ అయితే మీరు పే చేయాలి. మీరు కొనేటప్పుడు కంటే ఇచ్చేటప్పుడు కానీ మీరు ఎక్కువగా కానీ ఇచ్చారంటే ఈ జిఎస్టీ అమౌంట్ను కూడా మీరైతే అందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఆన్లైన్లో కానీ కొంటే మనం ఈ గోల్డ్ రేట్ కన్నా తక్కువకి లేదంటే గోల్డ్ రేట్కి కొంటాం కాబట్టి అందులోనే మనకి జిఎస్టీ ఇంక్లూడింగ్ ఆ అమౌంట్కి కొనేస్తాం కాబట్టి సేల్ చేసేటప్పుడు అయితే ఇందులో మనకి కొంచెం లాభం అయితే వస్తుంది ఆఫ్లైన్ కాయిన్స్ కంటే. ఆన్లైన్లో కానీ మనం కొన్నామంటే నేను ఆన్లైన్లో కాయిన్స్ కొంటూ ఉంటాను, అలానే ఆఫ్లైన్లో కూడా కొంటాను. కానీ ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో అయితే ఎక్కువ కొంటూ ఉంటాను ఆఫర్స్ టైంలో. ఆఫ్లైన్లో కొనాలంటే మనకి క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్కి, అలాగే పొంగల్ టైంలో, అక్షయ తృతీయ టైంలో, దివాళీ టైంలో అయితే ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. ఆ టైంలో అయితే ఒక్కొక్కసారి మనకి మేకింగ్ ఛార్జెస్ లేకుండా అలాగే ఏదైనా కార్డ్స్ మీద కూడా మనకి ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఆ టైంలో అయితే మనం ఆఫ్లైన్లో కొనుక్కోవచ్చు.
మన ఛానల్లో ఎక్కువ ఆఫర్స్ కానైతే అజియోలో ఉంటాయి, అమెజాన్లో పెడతాము, అలాగే మింత్రా, వీటిలో అయితే మీకు ఆఫర్స్ ఎక్కువ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ని. ఈ థర్డ్ పార్టీ యాప్స్లో అంటే అజియో కానీ, అమెజాన్ కానీ, మింత్రా, ఇవన్నీ థర్డ్ పార్టీ వెబ్సైట్స్. వీటిల్లో కొనాలంటే భయంగా కానీ ఉంటే డైరెక్ట్గా మీరు గోల్డ్ షోరూమ్కి అంటే గోల్డ్ షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. లేదు అంటే ఒక్కొక్క గోల్డ్ షాప్కి సపరేట్గా వాళ్ళకి ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ని మనం ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని అందులో కూడా మనమైతే గోల్డ్ కాయిన్స్ని కొనుక్కోవచ్చు. అప్పుడు మనం డైరెక్ట్గా అయితే వాళ్ళ షోరూమ్ అంటే ఆ షాప్లోనే గోల్డ్ షాప్ నుంచే మనం కొనుక్కున్నట్టు మనకైతే ఇంటికి వాళ్ళు కొరియర్ చేస్తారు. ఇలా కూడా కొనుక్కోవచ్చు. మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సైన్ అప్ అవ్వగానే మీకు ఏం ఆఫర్స్ ఉన్నాయి, ఎలా కొనుక్కోవాలని అందులోనే డీటెయిల్స్ వచ్చేస్తాయి. అలాగే కస్టమర్ కేర్ నెంబర్స్ కూడా ఉంటాయి, చాట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అందులో మీరు డైరెక్ట్గా వాళ్ళకి చాట్ చేసి కూడా డీటెయిల్స్ అడగొచ్చు, లేదు అంటే కాల్ చేసి కూడా అడగొచ్చు ఎలా కొరియర్ వస్తుంది ఏంటి అనేసి. ఈ ఆప్షన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కానీ ఈ థర్డ్ పార్టీ యాప్స్లో కానీ ఏదైనా భయంగా కానీ ఉంటే ఇలా డైరెక్ట్గా కూడా ఆఫ్లైన్లో కొనుక్కోవచ్చు ఆ షాప్కి వెళ్ళేసి. లేదు అంటే వాళ్ళ యాప్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని అందులో కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొంతమంది అడుగుతున్నారు, గోల్డ్ కాయిన్స్ని మనం డిపాజిట్ చేయొచ్చా అనేసి అడుగుతున్నారు. చేయొచ్చండి. గోల్డ్ షాప్లో అయితే మనకి స్కీమ్స్లో భాగంగానే గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ అని ఉంటాయి. ఆ స్కీమ్స్లో మనం గోల్డ్ను కానీ లేదంటే గోల్డ్ కాయిన్స్ని కానీ లేదు అంటే క్యాష్ని కానీ డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు ఒక 5 గ్రామ్స్ కానీ 10 గ్రామ్స్ కానీ గోల్డ్ కాయిన్స్ని కలెక్ట్ చేసిన తర్వాత గోల్డ్ షాప్కి కానీ వెళ్ళి అక్కడ మీరు ఈ గోల్డ్ కాయిన్స్ ఇచ్చారంటే ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంటే అంతకైతే ఆ కాయిన్స్ని వాళ్ళు తీసుకుంటారు. 11 మంత్స్ తర్వాత కానైతే అంటే ఆ 11 మంత్స్ మీరు ఈ కాయిన్స్ని వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తారనమాట. 11 మంత్స్ తర్వాత కానైతే మీకు వేస్టేజ్ లేకుండా 100% నో వేస్టేజ్ అని ఈ స్కీమ్ డిపాజిట్ స్కీమ్లో మీకు ఇస్తారు. ఏమి వేస్టేజ్ ఏమి ఛార్జ్ చేయకుండా ఓన్లీ జిఎస్టీ మాత్రమే ఛార్జ్ చేసి ఈ కాయిన్స్ని అయితే వాళ్ళు తీసుకుంటారు. ఈ ఆప్షన్ని కూడా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక పెద్ద ఆర్నమెంట్స్ని 2 ఇయర్స్కి కొనుక్కుందామని అనుకున్నా కానీ ఫస్ట్ ఇయర్లో ఇలా గోల్డ్ కాయిన్స్ని కానీ కలెక్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ కానీ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేసి గోల్డ్ ఆర్నమెంట్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఒక 500 ఉన్నా కూడా గోల్డ్ని అయితే కొనుక్కోవచ్చు. ఎంతో కొంచెమైనా ముక్కలనైనా గోల్డ్ని కొనుక్కొని దాచుతూ వస్తే ఒక 5 గ్రామ్స్ కానీ లేదంటే 10 గ్రామ్స్ కానీ వచ్చిన తర్వాత ఇలా డిపాజిట్ ఆప్షన్ అయినా యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఆ కాయిన్స్ని కూడా ఇచ్చేసి ఆర్నమెంట్ని అయినా తీసుకోవచ్చు, గోల్డ్ రేట్ మనం కొన్న దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం పర్చేస్ చేసేటప్పుడు ఎంత కొన్నాము అలాగే సేల్ చేసేటప్పుడు ఎంతకు అమ్ముతున్నాము అని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని కానీ మనం సేల్ చేస్తే లాభం అయితే వస్తుంది మనకి. గోల్డ్ కాయిన్స్ మీద మీకుండే డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ కానీ ఉంటే కమెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవాళకైతే ఇదేనా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బాయ్.